మెదక్ జిల్లా రామాయంపేట శివార్లో సిద్దిపేట రోడ్లోని ట్రాన్స్ఫార్మర్ వైర్ తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 4 రోజులవుతున్న విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్లో వేసిన పంట పొలాల్లో నారుమళ్లు ఎండిపోయాయని వాపోయారు. ఈ విషయంలో రామాయంపేట విద్యుత్ ఏఈ పెంట్యా నాయక్ను వివరణ కోరగా మండల పరిధిలోని వ్యవసాయ రైతులు, వినియోగదారులు అధికారుల ఆదేశాల మేరకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని, తమ సంస్థకు సహకరించినట్లయితే తాము వెంటనే రైతుల ట్రాన్స్ఫార్మర్ వైర్లు కనెక్షన్ ఇవ్వడానికి తాము సహకరిస్తామని చెప్పారు. పెంట్యా నాయక్ ఏఈ ఎలక్ట్రిసిటీ రామాయంపేట్ అగ్రికల్చర్ వినియోగదారులతో నా యొక్క విన్నపము. ఇప్పుడు కొత్త సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి, కొత్త పంట స్టార్ట్ అయింది కాబట్టి అందరు కన్వర్లు వాళ్ళ బిల్లుకు అగ్రికల్చర్ సంబంధించిన బిల్లు, ఇంటికి సంబంధించిన బిల్లు కట్టుకొని అందరు రెగ్యులర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు గత సంవత్సరం నుంచి మనకు డ్యూ ఉన్నాయి, అంతకుముందు డ్యూ ఉన్నాయి, అన్నీ రెగ్యులర్ చేసుకుంటే మేము ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా సప్లై ప్రొవైడ్ చేస్తాము. ఈ ఇంటరప్షన్ ఒక అవుతుందంటే మనకు కట్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. సిద్దిపేట రోడ్లో ట్రాన్స్ఫార్మర్ మీదకి వెళ్ళి 2 పోల్ల మట్టము కరెంటు వైరు తెగిపోయింది. అది 4 రోజుల క్రితం. 4 రోజుల క్రితము కరెంటు వైరు తెగిపోయిన విషయము